వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ఎన్ఎల్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో కొంచెం నల్లగండ్ల ఏరియాలో ఉన్న పోగా ల్యాండ్ దగ్గరికి వచ్చామన్నమాట. అయితే ఈ పోగా ల్యాండ్లో ఏమేమి ఉన్నాయి ఈ పిల్లలు ఆడుకోవడానికి, ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ ఏరియా, పెద్ద పెద్ద మాల్స్కి వెళ్ళాలంటే చాలా ఎక్స్పెన్సివ్ పెట్టవలసి వస్తుంది. అలాంటి దగ్గరలో మనకి తక్కువ రేట్లో అందుబాటులో మనకి ఉన్నాయన్నమాట. అంటే హార్డ్లీ బిహెచ్ఎల్కి ఒక 1,00,000 కిలోమీటర్ వస్తుంది. అట్లానే కొల్లూరుకి వచ్చి 8 కిలోమీటర్స్ వస్తుంది. సో ఇది మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అంత దూరం వెళ్ళే అవసరం లేక దగ్గరలో పిల్లలు ఆడుకోవడానికి మనకి ఇది ఉందన్నమాట. సో ఇది ఏ విధంగా ఉన్నది, దీంట్లో ఉన్న వెరైటీస్ ఏంటి, ఇవన్నీ వాళ్ళని మనం తెలుసుకుందాము. అయితే ఇక్కడ మనకి ఒక ఆఫీస్ ఒకటి ఉంటుందన్నమాట. ఈ ఆఫీస్లో ఇక్కడ మనకి రిసెప్షన్ కౌంటర్ ఒకటి ఉంటుంది. రిసెప్షన్ కౌంటర్లోకి మనం తీసుకొని మనం పిల్లలకి ఇక్కడ మనం టికెట్ పర్చేజ్ చేయాలన్నమాట. చేస్తే దానికి సాక్స్లో కూడా ఇస్తారు. ఆ సాక్స్గా 30 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. ఈ టైం ఉంటుంది 1 అవర్ అని 1.5 అవర్ అని ఇట్లా టైం ఉంటుంది. మార్నింగ్ 11 o'clock ఓపెన్ అవుతుంది, నైట్ 9 వరకు ఉంటుంది అనమాట. సో ఇందులో ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, ఏ విధంగా ఉంటుంది అన్నది ఇక్కడ వాళ్ళు మనం అడిగి తెలుసుకుందాం. ఇక్కడ పనిచేస్తున్న ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారో ఇక్కడ ఇవన్నీ చూసుకుంటారనమాట. మౌనికని అడిగి మనం అన్నీ తెలుసుకుందాం ఏమేమి ఉన్నాయి వెరైటీస్ అని. సో గుడ్ ఆఫ్టర్నూన్ మౌనిక. ఈ పోగో ల్యాండ్ ఏదైతే ఇక్కడ ఉందో ఇక్కడ మనకి ఈ పిల్లలు ఆడుకోవడానికి టైమింగ్స్ ఏంటి, ఇది జనరల్గా హాలిడేస్లో ఏమైనా క్లోజ్ ఉంటుందా, ఓపెన్ ఉంటుంది? ఓకే. అదే అంటే నేను అనేది ఏంటంటే మాకు క్లియర్గా అర్థమయ్యేటట్టుగా ఇది యాక్చువల్ దీన్ని ఏమంటారు, దాన్ని ఏమంటారు? ఓకే ఓకే సో ఇది వాట్ ఈస్ కాల్డ్ ట్రాంప్లింగ్. ఓకే, దట్ వన్. సో ఈ గ్రౌండ్లో ఇవి ఉన్నాయి. దీన్ని ఏమంటారు? And that is a kitchen seat. And this is the spider. This is the spider. Which kids will climb from. సో ఇక్కడ స్టవ్, ఓవెన్, Kitchen seats. సో ఇది వచ్చి మనకి స్పైడర్. సో ఈ స్పైడర్ నుంచి అట్లా కంటిన్యూషన్ అట్లా స్లైడ్స్ వచ్చేసి పిల్లలు మంచిగా ఆడుకుంటున్నారు మీరు వీడియోలో. ఓకే, దీన్ని ఇది ఇచ్చి స్లైడింగ్, అది అట్లా లోపటి నుంచి రావడం దాన్ని ఏమంటారు? ఇలా సరళ ఓకే. లోపల మనకి ఇట్లా లోపలికి వెళ్తే ఇంకా ఓకే ఓకే ఓకే. సో ఇక్కడ ఏదో గన్ లాగా షూట్ చేస్తుంది, బాల్ షూట్ చేస్తుంది. సో దానికి ఇక్కడ నుంచి ఎక్కడానికి ఎంట్రన్స్ ఇలా పైకి వెళ్ళాలంటే, ఇప్పుడు అల్లాకి లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మొదలవు ఫస్ట్. సో ఇక్కడ నుంచి ఇట్లా లైట్గా వెళ్ళి అట్లా వచ్చి టన్నల్లా కానీ లేకపోతే ఫ్లైట్లో రావచ్చు అన్నమాట.
ఓ యాక్చువల్గా ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఛార్జెస్ ఎట్లా ఉన్నాయి? 1 hour 3 rupees and 2 hours 500. So house is mandatory for kids and monthly packages 10 rupees and only entry is 30 rupees. According to your choose, choose that. మీకు ఈ దగ్గరలో నల్లగొండల మీది ఇదేనా ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా? అంటే మీకు ఇదే ఫస్ట్ బ్రాంచ్. ఇది సుమారు ఎన్ని సంవత్సరాలు? 1.5 years. ఇప్పుడు ఎందుకంటే నేను ఇక్కడ మీకు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఏంటంటే జనరల్గా ఇప్పుడు వాళ్ళకి నేను ఇంతకుముందు అడగటం జరిగింది. అయితే ఏంటంటే మనకి ఇక్కడ దగ్గరలో ఇక్కడ ఏంది ఇది ఒక్కటే ఉండదు అనమాట. లేదంటే మనకి హైటెక్ సిటీ కానీ బంజారా మన బిజినెస్ కానీ దూరం వెళ్ళమని చెప్తున్నాను, మాల్స్లో ఉన్నాయన్నమాట. అయితే ఇంత చిన్న ప్లేస్లో అకామిడేట్ చేశారు, చుట్టుపక్కల దగ్గర వాటర్ కన్నా కూడా ఇది కన్వీనియంట్ ఉంటుంది అనుకుని వీడియోస్ షూట్ చేద్దామంటే అవి ఎట్లా అంటే మీకు ఈ దగ్గరలో ఉన్న రెసిడెంట్స్కే తెలుస్తుంది తప్ప దూరం ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదు అనమాట. సో అందులో భాగంగానే ఈ డీటెయిల్స్ అన్నీ నేను వీడియోలో అప్లోడ్ చేయడానికి అడగటం జరుగుతుంది. సో మీకు ఇంకా ఇంకా ఏమైనా మీకు దీని గురించి చెప్పదలుచుకోండి. ఇంకా అక్కడనే ఓకే, అది సుమారు ఎంతమంది కెపాసిటీ ఉంది? 50+. తర్వాత మీకు ఇక్కడే కాకుండా ఫర్దర్ ఏమైనా బ్రాంచెస్ ఓపెన్ చేసి ఆలోచన ఏమైనా ఉన్నాయన్నారు? సో నా ఉద్దేశంలో ఎందుకంటే ఫ్యూచర్ అంతా డెవలపింగ్ అంతా అక్కడ కొల్లూరు సైడ్ కాబట్టి మీరు అక్కడ ఏమైనా కాన్సన్ట్రేట్ చేస్తే, ఎందుకంటే అక్కడ గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. అప్పుడు మ్యాగ్నా మెస్టిక్ మీడోస్ అంటే సుమారు 270 విల్లాస్ ఉన్నాయి. అట్లనే రాజపుష్ప ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఆ విల్లాస్ అన్నీ కవర్ చేయడానికి ఇంత దూరం అంటే అట్లీస్ట్ దగ్గర 1.5 kilometers 2 kilometers అంటే ఇంకా చాలా మీకు బిజినెస్ డెవలప్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో దానికి నేను యూట్యూబ్ పరంగా కూడా నేను జస్ట్ మీకు సలహా ఇస్తాను. మీకు పాసిబిలిటీస్ ఉంటే మీకు ఆ ఏరియాలో కూడా పెడితే బాగుంటుందని చెప్పి మీ మేనేజ్మెంట్ వాళ్ళకి చెప్తే మీరు కొంచెం వాళ్ళు కూడా ప్లాన్ చేస్తారని అనుకుంటున్నాను. అలా అనమాట. అక్కడ కూడా ఇంకా ప్లాన్ మేనేజ్ కొత్త ప్లేస్లో కూడా పెట్టే ఆలోచనలో ఉన్నారు. సో వీఆర్ థింకింగ్ టు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ, బాగా వివరించారు. ఓకే, థ్యాంక్ యూ. సో వీళ్ళు ఇక్కడ ఫంక్షన్ హాల్ లైట్గా ఇక్కడ ఆల్రెడీ మేనేజ్మెంట్ వారు ఇక్కడ కూర్చున్నారనమాట. అంటే ఎక్స్టెన్షన్ గురించి ఆల్రెడీ అక్కడ అఫీషియల్ చెప్పడం జరిగింది. ఇంకా ఫర్దర్ వాళ్ళు ఇంకా ఏం చేయదలుచుకున్నారన్నది ఒకసారి మేనేజ్మెంట్ వారిని కూడా అడిగి తెలుసుకుని మీకు ముందుస్తానమాట. ఒకసారి చిన్నగా 50 members అట్లా ఏమైనా చిన్న గెట్ టుగెదర్ కానీ బర్త్డేస్ కానీ నేను పెట్టిన సెలబ్రేట్ చేసుకోవాలంటే చిన్న హాల్ లాంటిది ఇక్కడ, అలాగే చిన్న కిచెన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నదనమాట. సో వాళ్ళు ఆర్డర్ ఇస్తే పార్టీ అరేంజ్మెంట్స్ అన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో మినీ ఫంక్షన్ ఒక 50 members అలా గ్యాదరింగ్ అయినా చిన్న బర్త్డే పార్టీ చేసుకోవాలంటే అయితే ఒక హాల్ అనమాట. సో ఇది పోగోలు ఆనుకునే ఉన్నది, వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ తోటి ఉన్నది అనమాట. సో ఈ పోగోలు అంటే ఇంతవరకు పిల్లలు ఆడుకునేవి ఇవన్నీ ఉన్నాయన్నమాట. అయితే అది కాకుండా ఇప్పుడు మనకి బర్త్డే పార్టీస్కి మినిమం ఒక 50 members కనుక మీరు చేయడానికి కూడా ఇక్కడ మీరు హాల్ కొన్ని కిచెన్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. సో మీకు అది ఏమైనా ఆన్లైన్లో బుక్ చేయడం ఉంటుందా, లేకపోతే మీకు ఆన్లైన్ నెంబర్ ఏదైనా ఇస్తే నేను మీకు ప్రజెంట్ చేస్తాను. వాళ్ళ మొబైల్కి కాల్ చేసి మీకు ఆర్డర్స్ బుక్ చేయడం అని చెప్పడం జరుగుతుంది. ఇంకా అదేవిధంగా మీకు ఇది నేను నల్లగొండ ఏరియాలో ఉంది. సో ఇంకా ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఏమైనా చేసే ఉద్దేశం ఉంటే కనుక అంతా ఇప్పుడు ఫైనాన్షియల్ సిటీ అంతా కొల్లూరు అంటే బాగా డెవలప్ అవుతుంది కాబట్టి అక్కడ చాలామంది విల్లాస్లో ఉన్నారు. ఒక 200-300 విల్లాస్ ఉన్నాయి, రేంజెస్ చాలా ఉన్నాయి. సో మేము ఆల్రెడీ 8 kilometers ఇక్కడ రావాల్సి వస్తుంది. మీరు అది 1 to 2 kilometers దగ్గరలో ఏదైనా పెడితే కనుక మీరు ఫర్దర్ అంత దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా అక్కడే సర్వీస్ యూటిలైజ్ చేసుకుంటారు. ఈ పేరెంట్స్ అన్నది అని ఉంది. దాని మీద అట్లా ఉద్దేశం ఏమైనా ఉందా మీకు ఫ్యూచర్లో అటు ఎక్స్టెండ్ చేసే ఉద్దేశం? సార్ యాక్చువల్గా బిఫోర్ మేము
నెక్స్ట్ బ్రాంచ్ ఓపెన్ చేయడం కన్నా ముందు ఈ ప్రజెంట్ బ్రాంచ్ని ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడైతే మనకు బర్త్డే పార్టీస్, ప్లే జోను, కిటీ పార్టీస్ నడుస్తున్నాయి సార్. ఇది కాకుండా దీన్ని ఫర్దర్ గ్రో చేయాలనుకుంటే మేము ఆఫ్టర్ స్కూల్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం సార్. లైక్ డ్యాన్స్, మ్యూజిక్, డ్రాయింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, అబేకస్, చెస్, ఇట్లాంటివి యాక్టివిటీస్ మనం టీచర్స్ని మాట్లాడాం. ఎందుకంటే ఇక్కడ వచ్చే స్టూడెంట్స్ వాళ్ళంతా రిక్వెస్ట్ చేస్తున్నారు, రీజన్ కాకుండా మీకు ఏదైనా మేము ట్యూషన్స్ ఏమైనా ఇవ్వగలుగుతారా అంటే మేము దాన్ని సర్వే చేసి స్టూడెంట్స్ని గ్యాదర్ చేసి కొంతమందిని టీచర్స్తో మాట్లాడి స్టార్ట్ చేస్తున్నాం సార్. ఇప్పుడు వరకు అబేకస్ కన్ఫర్మ్ అయింది. వీక్ డేస్ ఉంటాయి సార్, అది ఈవినింగ్ టైమ్స్ ఆఫ్టర్ స్కూల్ అవర్స్. వీక్లీ 2 క్లాసెస్ మాత్రం ఉంటాయి. సిమిలర్లీ డ్యాన్స్లో కూడా మన కొరియో అన్ని వెస్టర్న్, మన బాలీవుడ్ అన్ని డ్యాన్స్ ఉంటాయి. ఇది కాకుండా స్లోగా అదర్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసి ఇది ఒక్కసారి గ్రో అయిన తర్వాత నెక్స్ట్ మేము ఈ కార్యక్రమం